అంబమంగళం జగదంబమంగళం అంబమంగళం జగదంబమంగళం మంగళారూపిణీ గౌరీమంగళం. మన పూజలలోనూ గుడిలోని దేవతా దర్శనంలోనూ ప్రముఖమైనది హారతే కదండి. అసలు హారతి అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు అని ఆలోచిస్తే, కర్పూరంతో కానీ ఆవునేతితో గాని వెలిగించిన దీపం దేవతామూర్తుల శిరము నుంచి పాదాల వరకు చూపిస్తూ ప్రదక్షిణ దిశలో మంత్రోచ్చారణతో లయబద్ధంగా తిప్పుతూ చివరగా ఒక నీటి బొట్టు వేసి స్వామివారికి చూపించిన తర్వాత మనకిస్తారు. మనం ఆ జ్యోతి మీద 2 అరచేతులు ఉంచి ఆ వేడిని గ్రహించి 2 కళ్లకు ఆ వేడి అరచేతులను తగిలించి ఆ పైన శిరస్సు ముందు నుంచి వెనక భాగం వరకు మిగిలిన వేడిని అరచేతులతో అందిస్తాం కదండి. ఋగ్వేదంలో అగ్నిహిర్ దేవో దురితాతి పరోనః అన్నారు. ఇక్కడ హారతి జ్వాల సాక్షాత్ అగ్నిదేవుడు. ఆయన పూజానంతరం శక్తి పుంజాలతో నిండిన దేవతామూర్తుల సర్వావయాల నుంచి అనుగ్రహ శక్తి పుంజాలను వేడి రూపంలో భక్తులకు ప్రసాదంగా అందిస్తాడన్నమాట అండి. మనము ఆ వేడిని అంటే శక్తులను మన కళ్ళకు అద్దుకోవడం ద్వారా మన దృష్టికోణాలను పరిశుద్ధం చేసుకోవడం, తలకు రాసుకోవడం ద్వారా మన ఆలోచనలను ఏకాగ్రత చేసి ప్రతికూలతలను పారద్రోలుతాయన్నమాట అండి. చూసారా, హారతి ఉపచారంలో దైవభక్తి, దేవుని స్పష్టంగా దర్శించుకోవడం, కృతజ్ఞతాభావం, ఆత్మశుద్ధి, ప్రతికూల శక్తులను తొలగించుకోవడం, అహంకార నిర్మూలన జరుగుతాయన్నమాట. హారతి పళ్ళంలో ఉండే అగ్ని, నీరు, ధూపం, పుష్పాలు పంచభూతాలకు ప్రతీకలండి. వాటికి కూడా మనం వినమ్రంగా నమస్కరించుకున్నట్లు కదండి.